నమస్తే, వెల్కమ్ టు వి5 న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మున్సిపల్ చైర్మన్లకు మరియు కౌన్సిలర్లకు పదవీ కాలం ముగియడంతో సన్మానం చేసిన పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి. గచ్చిబౌలిలోని నూతన ప్రాంగణంలోకి బార్బెక్యూ నేషన్ ఆహార ప్రియులను అలరించనున్న అపూర్వ రుచుల సమాహారం. కీటోన్స్ గ్లోబల్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ ఇమిగ్రేషన్ కన్సల్టెన్సీని ప్రారంభించిన ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు. భారత్లోని ప్రముఖ క్యాజువల్ డైనింగ్ రెస్టారెంట్ చైనా బార్బెక్యూ నేషన్ గచ్చిబౌలిలోని నూతన ప్రాంగణంలోకి మారింది. ఈ ప్రాంతంలోని ఫీనిక్స్ సెటారస్ లో తమ రెస్టారెంట్ ను ప్రారంభించింది. ఈ సందర్భంగా బార్బెక్యూ నేషన్ సిడిఓ మన్సూరా మెమన్ మాట్లాడుతూ ఈ ప్రదేశంలో ఈ కొత్త రెస్టారెంట్ ఆహార ప్రియులను అలరించనుందన్నారు. భారతీయ వంటకాలకు అంతర్జాతీయ సంస్కృతిని మిళితం చేస్తూ తాజా శాకాహార, మాంసాహార, కబాబులు, గ్రిల్డ్ వంటకాలను ప్రత్యక్షంగా డైనింగ్ టేబుల్ వద్ద అందించనున్నామని తెలిపారు. రుచికరమైన ఆహారం, అధునాతన ఆతిథ్యంతో విభిన్నమైన భోజన అనుభూతి కలుగుతుందని పేర్కొన్నారు. And we are very much excited to see our customers in our new outlet with new ambience, new offerings and better experience. Thank you. Yeah, the original chef here in Hyderabad. Barbecue Nation. हमेशा नया तो नहीं होता है, बट अगर मैं पुराने आउटलेट से यहाँ पे कंपेयर करूँ तो एम्बियंस पूरा नया है. जैसे मैं बता रहा था, ऑफरिंग्स के लिए यहाँ पे जो लाइव काउंटर्स अगर आप देखेंगे तो वहाँ से यहाँ पे फार बेटर है, अपग्रेडेड वर्जन है, बट सिमिलर टू जो हमने रिसेंटली सलारपुरिया में लॉन्च किया था या और दूसरे नए लोकेशंस पे लॉन्च किया है. सिमिलर लाइव काउंटर्स यहाँ पर भी हैं जो पहले गच्चीबौली आउटलेट पे नहीं हुआ करते थे, जो यहाँ पर है. बारबेक्यू नेशन ने ये लोकेशन लॉन्च किया है विच इज़ एट सेंटर एस फेनिक्स गच्चीबौली में है. ये बेसिकली रीलोकेशन है, ये एडिशन नहीं है हैदराबाद के अंदर ये आउटलेट, बिकॉज एक आउटलेट हमने बंद किया और ये लॉन्च किया है. पर्पस ऑफ रीलोकेशन वाज कि हमारा जो वो आउटलेट था 10 साल पुराना हो चुका था. टू गिव अ बेटर एंड एनहांस एक्सपीरियंस टू आवर गेस्ट हमने ये रीलोकेट किया है, नए एम्बियंस के साथ, ऑफरिंग्स के साथ विच इज़ बेटर देन विथ आवर ओल्ड आउटलेट, बिकॉज पुराने आउटलेट में हमारे पास इतनी जगह नहीं थी. सो ये अपग्रेडेशन के लिए ये हमारे लिए अपॉर्चुनिटी होती है. जब भी हम लोग रीलोकेट करते हैं या नया आउटलेट खोलते हैं तो हमारे गेस्ट के लिए बेटर एक्सपीरियंस के लिए बेटर ऑफरिंग्स के साथ हम लोग आते हैं हमेशा. एंड यस हैदराबादीज, दिस इज़ एन एक्सीलेंट लवली लोकेशन फॉर यू टू कम एंड एक्सपीरियंस बारबेक्यू नेशन. పటాన్చెరు పట్టణంలో ఉన్న జీబీఆర్ కన్వెన్షన్ లో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఏర్పాటు చేసిన సన్మాన సభలో పాల్గొన్న అమీన్పూర్, తెల్లాపూర్, బొల్లారం మున్సిపల్ చైర్మన్లు మరియు కౌన్సిలర్లు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలచే ఎన్నుకోబడిన మున్సిపల్ చైర్మన్లు, కౌన్సిలర్లు పదవీ కాలం 5 సంవత్సరాలు పూర్తి అవడంతో సన్మాన కార్యక్రమం నిర్వహించడం జరిగిందని, ప్రభుత్వ ఉద్యోగాలకు పదవి విరమణ ఉంటుంది కానీ రాజకీయ నాయకులకు పదవి విరమణ ఉండదు. ప్రజలతో కలిసి మున్సిపాలిటీలను అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్లారు. పదవులు ఉన్నా లేకపోయినా ప్రజల మధ్యలో ఉంటూ వారి సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తే చాలా బాగుంటుంది. రాబోయే రోజులలో ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని, నియోజకవర్గం ప్రజలకు నేను ఎల్లప్పుడూ అండగా ఉంటానని, మనమందరం 24 గంటలు వారికి చేదోడు వాదోడుగా ఉండాలని, జవాబుదారీగా పనిచేయాలని తెలిపారు. కాబట్టి ఈరోజు మా అమ్మానాన్ని
నుంచి 3 మున్సిపాలిటీల చైర్మన్లు, వైస్ చైర్మన్లు, కౌన్సిలర్లు, కోఆప్షన్ మెంబర్లు, మీకు మీ మున్సిపాలిటీలో ఉన్న పెద్దలందరికీ, అలాగే ఎంపీసీలు, ఎంపీటీసీలు, వారందరికీ, మండల స్థాయిలో ఉన్న ప్రముఖులందరికీ, ఈ సభలో ఆశించిన సోదరులందరికీ, సోదరులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, రేపు నేను 23వ తారీఖు నాడు తిరుపతి వెళ్ళి 24వ తారీఖు నాడు రావడం జరుగుతుంది. మీకు తెలుసు మా ప్రజలు ఉండే కొడుకు ఎంగేజ్మెంట్ అయింది. కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గం విద్యార్థులు వివేకానందుని స్ఫూర్తితో పురోగమించాలని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధా ప్రసాద్ కోరారు. శుక్రవారం చెల్లపల్లి వివేకానంద డిగ్రీ కళాశాల వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యే బుద్ధా ప్రసాద్ మాట్లాడుతూ మాతృభాషను వీడకుండా ఉద్యోగాల సాధనకు అనువైన విద్యను అభ్యసిస్తూ ప్రతి ఒక్కరూ రాణించాలని సూచించారు. ఎంపీపీ కోట విజయరాధిక, సర్పంచ్ పైడిపాముల కృష్ణకుమారి, డాక్టర్ డిఆర్కే ప్రసాద్, కరెస్పాండెంట్ యార్లగడ్డ శివప్రసాద్ పాల్గొన్నారు. చెడిగా ఉపయోగించుకోవచ్చు. అంచేత వాళ్ళు వచ్చిన ఆధునిక సాంకేతిక శాస్త్రాన్ని మీరు మంచిగా ఉపయోగించుకోండి. మీకు తెలియని విషయాలు ఏంటంటే వాటిని తెలుసుకునే ప్రయత్నం చేయండి. గూగుల్లో ఏ విషయాల మీద దొరుకుతుంది, మంచి చూసి చేయండి. అంతేగాని ఊరికే మనం ఏదో సినిమా చూడటం లేకపోతే చెడ్డ వీడియోలు చూస్తాం, దాంతో మీ జీవితాన్ని నాశనం చేసుకోవద్దని చెప్పి మాత్రం కోరుతున్నాం. ఎందుకంటే వచ్చిన శాస్త్ర సాంకేతిక రంగాన్ని మీరు ఎంతగా ఉపయోగించుకుంటే అంతగా మీరు వృద్ధి పొందుతారు. మా కాలంలో ఇలా ఉండేది కాదు పరిస్థితి. ఇవాళ చాలా ఏ విషయం కావాలన్నా కూడా మీకు సులభంగా లభ్యమయ్యే పరిస్థితి ఉంది. ఇంట్లో కూర్చొని ఏదైనా పుస్తకం కావాలంటే ఆ రోజు లైబ్రరీ నుండి ఎతగాల్సి వచ్చేది. ఇవాళ ఏముంది, నెట్లోకి వెళ్ళి ఏదో కొత్తది మాకు ఎక్కడ దొరుకుతుంది ఏ విషయాలు. అంచేత ఇవాళ మీ విజ్ఞానం పెంచుకోవడానికి కావాల్సిన ఆధునికమైన సాంకేతిక ఉపకరణాలు మీ చేతికి వచ్చింది. వాటన్నిటి కూడా మీరు చక్కగా ఉపయోగించుకొని మీరు ముందుకెళ్ళే ప్రయత్నం చేయండి, కానీ దుర్యోగించే మాకు. నేను చూసేది ఏంటంటే చాలా వరకు ఏంటంటే మనకి పసిపిల్లడికి కూడా ఇదివరకంటే పిల్లవాడికి ఏదన్నా తినిపించాలంటే చందమామరావు జాబులు అన్న పాటలు పాడి మా అమ్మమ్మలు వాళ్ళు మా తినిపించేవారు. ఇవాళ అది పోయింది, సెల్ ఫోన్ చేతికి ఇచ్చేస్తున్నారు ఎవరికారు. సెల్ ఫోన్ అనేది ఏ పసిపిల్ల కూడా వాళ్ళ నోట్లో ముద్దబెట్టిన పరిస్థితి. అంటే అంత చిన్న వయసు నుంచి వాళ్ళకి మనం అలవాటు చేస్తున్నాం.
అంటే సెల్ ఫోన్లు కూడా మన పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ అద్నాన్ నయూం అస్మి జిల్లాలో జరిగిన చోరీలను సమీక్షించి త్వరతరగతిన వాటిని ఛేదించి దొంగలను పట్టుకుని చోరీ సొత్తును రికవరీ చేయాలని ఇచ్చిన ఆదేశాలను అనుసరించి డీఎస్పీ ఆర్జీ జయసూర్య పర్యవేక్షణలో దొంగతనం కేసును ఛేదించిన వన్ టౌన్ పోలీసులు. డీఎస్పీ ఆర్జీ జయసూర్య మాట్లాడుతూ భీమవరం సీసీఎస్ పోలీస్ స్టేషన్ సిఐడి రాంబాబు, భీమవరం వన్ టౌన్ ఇన్స్పెక్టర్ ఎం నాగరాజు, సబ్ ఇన్స్పెక్టర్ బివై కిరణ్ కుమార్ సిబ్బందితో బృందాలుగా ఏర్పరిచి వారు సదరు బృందాలను ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తూ సమయానుకూల సూచనలతో సదరు బృందాలను నడిపిస్తూ వారికి తమ ఇన్ఫార్మర్స్ ద్వారా రాబడిన ఖచ్చితమైన సమాచారం మేరకు వారి బృందాలను పంపగా భీమవరం వన్ టౌన్ సబ్ ఇన్స్పెక్టర్ వారి సిబ్బంది సాయంతో భీమవరం పట్నం మెంటేవారి తోట బైపాస్ రోడ్డు వద్ద ముద్దాయిలు నగరపు ఈశ్వరరావు, తండాసి కామేశ్వరరావులను అరెస్ట్ చేసి వారి వద్ద నుండి 488 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నామని, విలువ 1,80,000 ఒక టౌన్ పోలీస్ స్టేషన్లోని ఒక కేసు, తాడేపల్లిగూడెంలోని ఒక కేసును సంబంధించి చోరీ సొత్తు మొత్తం రికవరీ చేశామని తెలిపారు. తోటకు సంబంధించిన రేవు ఆంజనేయ స్వామి అని ఆయన తన ఇంట్లో అంటే ఆయన ఒక వారం రోజులు ఊరు వెళ్ళాడు. ఊరి నుంచి తిరిగి వచ్చేసరికి తాళం బ్రేక్ చేస్తుందని తన ఇంట్లో సుమారుగా 450 గ్రాముల వెండి వస్తువులు, అలాగే 2 గ్రాముల లక్ష్మీదేవి రూపులు 4 ముక్క పుడకలు 4, అలాగే గొలుసు 16 గ్రాములు, ఇట్లా మొత్తం 26 గ్రాములు గోల్డ్ పోయిందని మనకు ఒక కంప్లైంట్ ఇస్తే దాని మీద మన వన్ టౌన్ సిఏ గారు నాగరాజు గారు, మన సిసిఎస్సిఆర్ సిఏ గారు ఇద్దరు కలిసి ఒక జాయింట్ ఆపరేషన్ చేసి మన ఈ కేసులో నగరపు ఈశ్వరరావు ఎలియాస్ సింగనపూడి ఈశ్వరరావు, ఇతను ఓల్డ్ అఫెండర్ యాక్చువల్గా తణుకుకు సంబంధించిన ఆయన, అతనితో పాటు తండాపి కామేశ్వరం అని అతను కూడా తెచ్చుకున్నాడు. వీళ్ళిద్దరినీ కూడా మన సమాచారం మీద నిన్న సాయంత్రం 6 గంటలకి భీమవరంలో మన పెంటేవారి తోట అరెస్ట్ చేశారు. మళ్ళీ ఏదో న్యాయం చేద్దాం వస్తాయి కానీ వాళ్ళ దగ్గర నుంచి దీనికి సంబంధించిన చోరీ సొత్తు మొత్తం ఇంటాక్ట్గా రికవరీ చేయడం జరిగింది. 450 గ్రాముల వెండి, 26 గ్రాముల గోల్డ్ మొత్తం రికవరీ చేయడం జరిగింది. అలాగే ఇతను ఈ ఇంట్రాగేషన్లో భాగంగా తాడేపల్లిగూడెంకు సంబంధించిన మరో క్రైమ్ 40/25 క్రైమ్లో కూడా అతను కన్ఫెస్ చేశాడు. దానికి సంబంధించి ఒక జత మంగళసూత్రాలు, చెవిదిద్దులు ఒక జత 8 గ్రాములు, అలాగే ఉంగరాలు 3 12 గ్రాములు, మొత్తం 28 గ్రాముల గోల్డ్ అతను దానిలో చోరీ చేసినట్టు గుర్తించడం జరిగింది. వాటిని కూడా మొత్తం 28 గ్రామ్స్ ఇంటాక్ట్గా రికవరీ చేశాం. టోటల్ వర్త్ ఆఫ్ 1,80,000 రూపీస్ వర్త్ ఆఫ్ గోల్డ్ అండ్ సిల్వర్ మనం రికవరీ చేయడం జరిగింది. ఇతను హ్యాబిచువల్ అఫెండర్ ఎవరు, ఈ సింగం మన నగరపు ఈశ్వరయ్య సింగంపూడి ఈశ్వరరావు అనే హ్యాబిచువల్ అఫెండర్. ఇతనికి 3 జిల్లాల్లో మనకి కేసులు ఉన్నాయి. అదే మనకి రాజోలు, ఈస్ట్ గోదావరి మానసీమ రాజోల్లో ఉన్నాయి, అలాగే మన ఏరియాలో గుండ్రాజవరం ఈస్ట్ గోదావరిలో ఉన్నాయి, అలాగే పెరవలి, అమలాపురం రూరలు, రాజోలు, ఇరగవరం, అలాగే పెనుమండ్ర. ఈ పాత కేసులు, ఈ అన్ని కేసుల్లో కూడా అతను ఇంతకుముందు శిక్షలు అనుభవించి ఉన్నాడు. అతను హ్యాబిచువల్ అఫెండర్, సీనియర్ అఫెండర్. దీనిలో మన జిల్లా ఎస్పీ గారు అద్నాన్ నయూం అస్మి గారు రెగ్యులర్గా ఈ అఫెన్స్లన్నింటి మీద కూడా రెగ్యులర్గా డ్రైవ్ చేస్తున్నారు. నా అందరి చేత సెపరేట్ టీమ్స్ ఫామ్ చేసి మన సబ్ డివిజన్లో దాదాపుగా సిసిఎస్ టీం కాకుండా మా సబ్ డివిజన్లో 3 సెపరేట్ టీమ్స్, క్రైమ్ టీమ్స్ ఫామ్ చేసాం. ఆ క్రైమ్ టీమ్స్ ఫామ్ చేయడం నిరంతరం 24 అవర్స్ ఈ ప్రాపర్టీ అఫెండర్స్ అందరినీ మీద కూడా రెగ్యులర్గా మేము వాచ్ పెడుతున్నాం. దాంతోపాటు మనకి ఎక్కడ దొంగతనం జరిగిన స్పాన్ ఆఫ్ 40 అవర్స్ 3 days 4 daysలో అదంతా రికవరీ చేయడం జరుగుతుంది. డే టు డే మా ఎస్పీ గారు సెల్ కాన్ఫరెన్స్ డైలీ నాకు నిజాన్ని తెలిసి చేసి రికవరీ గురించి మాత్రం బాగా స్ట్రింజెంట్గా ఉంటారు. దానిలో నేను ఇప్పుడు రికవరీ చేసి మనకి రిమైండ్ పంపిస్తాను. కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గం కోడూరు మండలంలో పైలట్ ప్రాజెక్టుగా పిట్టలంకలోని రీసర్వే శ్రీనివాసరెడ్డి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న రీసర్వే విధానంలో కోడూరు మండల పరిధిలోని పిట్టలంక గ్రామాన్ని పైలట్ ప్రాజెక్టుగా తీసుకుని సర్వే నిర్వహిస్తున్నట్లు డిస్ట్రిక్ట్ అసిస్టెంట్ సీఈఓ శ్రీనివాసరెడ్డి తెలిపారు. శుక్రవారం సర్వే విధానాన్ని రికార్డులను ఆయన పరిశీలించారు. 250 ఎకరాలకు ఒక బ్లాక్ గా తీసుకుని 2 సర్వేలు ఒక వీఆర్ఓతో సర్వే నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రీసర్వేకు రైతులు సహకరించాలని కోరారు. నేను స్పెషల్గా ఇక్కడ నోడల్ ఆఫీసర్గా అలాట్ చేయడం జరిగింది. ఈ గ్రామానికి ఎంక్వైరీకి రావడం జరిగింది. కోడూరు మండలము
పెట్రలంక గ్రామానికి తనిఖీ కొరకు రావడం జరిగింది. ఈ ముఖ్యంగా రీసర్వేలో పైలట్ ప్రాజెక్ట్ కింద ఈ మండలంలో ఒక గ్రామాన్ని సెలెక్షన్ చేసుకోవడం జరిగింది. ఈ గ్రామాన్ని సర్వే చేస్తుంది. ప్రతి రైతుకి ముందుగానే సర్వే చేస్తున్నామని చెప్పి ఇంటింటికి వెళ్ళి 6 నోటీస్ ఇచ్చి వారికి తెలిపి ముందుకు వెళ్తున్నాం. ఇన్ కేస్ ఆ రైతు ఆ రోజు అందుబాటులో లేకపోతే మరి ఇంకొకసారి అవకాశం అనేది ఇవ్వడం జరుగుతుంది. అలాగే 1, 2, 3 సార్లు అవకాశం ఇవ్వడం జరుగుతుంది. అతను కానీ అతని తరపున వారి బంధువులు కానీ మిత్రులు కానీ ఎవరినైనా పంపించి అతని దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ లేదా ఆధారాలని తీసుకొని వస్తే భూమి మీద రీసర్వే అన్నాక ప్రతి గ్రామానికి ఎవరైతే రైతులు ఉంటారో ప్రతి రైతుకి ఇంటింటికి వెళ్ళి నోటీస్ ఇచ్చి 6 అనేది నోటీస్ ఇచ్చి ఉదయాన్నే వాళ్ళకి తెలిపి మీ గ్రామానికి పలానా రోజు వస్తున్నామండి, మీ పొలానికి ఈరోజు సర్వే చేయడానికి వస్తున్నామని చెప్పి డేట్లు ముందే షెడ్యూల్ ఇచ్చి వెళ్తున్నాం. ఇన్ కేస్ ఆ రోజు రైతు అందుబాటులో లేకపోతే ఇంకొకసారి అవకాశం ఇస్తాం. 1, 2, 3 సార్లు అవకాశం ఇవ్వడం అనేది జరుగుతుంది ప్రతి రైతుకి. గతంలో ఏమంటే నాకు తెలియదు, ఎప్పుడు వచ్చారో ఎప్పుడు చేశారో అనే పదాలు ఎక్కువగా వినడం వల్ల అందుకోసం ప్రతి ఇంటికి వెళ్ళి కమ్యూనిటీ టీం అనేది ఒక టీంని ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ ఏదైనా మిస్టేక్స్ జరిగినా దాన్ని రెక్టిఫై చేసుకొని ముందుకు పోవడం అనేది జరుగుతుంది. ఇప్పుడు భూ సర్వే మూలంగా రైతుకి వచ్చి 1కి 3 సార్లు అవకాశం ఇస్తున్నాం. ఫస్ట్ ఏదో గ్రామంలో 1, 2 ఉన్నాయని అందరినీ ఆపలేం కదా. చెప్తేనే కదా వాళ్ళ అనుభవం అనేది ఎక్కడి వరకు ఉందనేది చెప్పడానికి వీలవుతుంది. ఆ వ్యక్తి రానప్పుడు వాళ్ళ భాగాలు ఎక్కడికి చేసుకున్నారనేది ఎలా తెలుస్తుంది మాకు కూడా. అదేనండి, పెండింగ్ కింద పెడతాం, వాళ్ళు వస్తే అది కంప్లీట్ చేస్తాం. మిగతా 95% ఆ 5% కోసం 95% ఆపలేం కదా. మిగతా వాళ్ళు క్లియర్గా చేసుకుంటా పోతాం. ప్రతి రైతుకి 1కి 3 సార్లు అవకాశం ఇస్తాం. ఒకసారి రాకపోతే రెండోసారి కూడా తెలుపుతాం, రెండోసారి కాకపోతే మూడోసారి కూడా తెలుపుతాం. మూడోసారి కూడా రానప్పుడు వీడియో కాల్లో మాట్లాడిచ్చైనా పొలం దగ్గర చూపించి రికార్డ్ చేసి నమోదు చేయడం జరుగుతుంది. ఇలా ప్రతి రైతుకి 1కి 2, 3 సార్లు అవకాశం అనేది ఇవ్వడం జరుగుతుందండి ఇప్పుడు సర్వేలో ప్రత్యేకంగా. తర్వాత ఆ గ్రామాన్ని మొత్తము విలేజ్ బౌండరీని ఫస్ట్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ గ్రామంలో ర్యాలీ చేయడం జరుగుతుందండి. ర్యాలీ చేస్తాం, తర్వాత గ్రామ సభలు కండక్ట్ చేస్తాం. ఈ గ్రామ సభలో ఏమి అవగాహన అనేది రికార్డ్ ఎలా ఉంది గతంలో, ఇప్పుడు ఎలా చేస్తున్నాం అనేది కూడా చెప్పడం జరుగుతుంది. తర్వాత బ్లాకులుగా విడదీసుకొని ఒక్కొక్క బ్లాక్కి 200 నుంచి 250 ఎకరాలు, వెట్టయితే 100 నుంచి 150 ఎకరాలుగా బ్లాకులుగా డివైడ్ చేసుకొని టీములు వేసుకోవడం జరుగుతుంది. అందులో ప్రతి టీములో 2 విలేజ్ సర్వేర్లు, ఒక విఆర్ఓ, ఒక విఆర్ఏ ఉంటారు. ఈ టీములకి హెడ్గా మండల సర్వేరు, తర్వాత ఆర్ఎస్టీటీ గారు ప్రత్యేకంగా మండలానికి ఒక చొప్పున డిప్యూటీ తహసీల్దార్ కేటాయించడం జరిగింది. వాళ్ళు పరిశీలన చేస్తూ ఈ ఎఫ్ఈఓఆర్ ముఖ్యంగా రికార్డ్స్ని తనిఖీ చేసి గతంలో ఏమైనా కోతి కేసులు అనగా ఎవరైనా చనిపోయింటే ఆ మార్పులు చేర్పులు లేదా ముటేషన్లు తీసుకోవడం, చేర్పులు మార్పులు ఎవరైనా అడిగినా దాన్ని రిజిస్ట్రేషన్ ఏదైనా చేసుకున్నా దాని పరిష్కారాలు ముటేషన్లు అనేది చేసుకోవడం జరుగుతుంది. తహసీల్దార్ గారి సహాయంతో ముటేషన్స్ అన్నీ క్లియర్ చేసుకొని రికార్డ్ని అప్డేట్ చేసుకొని ముందుకు వెళ్ళడం జరుగుతుంది. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు స్థానిక బోసుబొమ్మ సెంటర్ సమైక్య ప్రెస్ క్లబ్ ప్రక్కన గల వీసా మరియు విదేశీ విద్యకు సంబంధించినటువంటి కిటోన్స్ గ్లోబల్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ ఇమిగ్రేషన్ కన్సల్టెన్సీని సర్వమత సమ్మేళన ప్రార్థనలతో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సౌత్ ఆఫ్రికా దేశంలోకి టోన్స్ అనే కన్సల్టెన్సీతో అనుసంధానంగా పనిచేస్తున్న ఈ కన్సల్టెన్సీలో విదేశీ విద్యకు సంబంధించిన వీసాలు, కౌన్సిలింగ్లు, వీసా ప్రాసెసింగ్లు, అడ్మిషన్ అయి జాయిన్ అయి చదువుకుంటున్న విద్యార్థులకు స్కాలర్షిప్లు, మేక్ ఇంటర్వ్యూలను కండక్ట్ చేయడం, ఇక్కడ నుండి విదేశీ విద్య కోసం ఇతర దేశాలకు వెళ్లి చదువుకుంటున్న విద్యార్థుల ప్రతి కదలికలను క్షుణ్ణంగా పరిశీలన చేయడం ఈ సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం. కాబట్టి మన నియోజకవర్గంలో నుండి ఇతర దేశాలకు వెళ్లే ప్రతి విద్యార్థి అవకాశాన్ని వినియోగించుకుని చదువుల ఉన్నత శిఖరాలను అందుకోవాలని ఆకాంక్షిస్తున్నా అని తెలిపారు. కార్యక్రమంలో కరెస్పాండెంట్ నల్లగుండ్ల వెంకటరెడ్డి, ఆదిత్య సుభాషిణి, ఆర్యవైశ్య ప్రముఖులు కొల్లిపర సుబ్బారావు, పుట్రెల గ్రామ ఎంపీటీసీ అంజరెడ్డి లక్ష్మి, వజ్రాల శ్రీనివాసరెడ్డి, ప్రవీణ్ కుమార్ రెడ్డి, శశాంక్ రెడ్డి, కార్తికేయ రెడ్డి, నల్లగుండ్ల లక్ష్మి, లక్ష్మారెడ్డి, వాహిని కాలేజ్ మేనేజ్మెంట్ అండ్ స్టాఫ్, 7వ వార్డు కౌన్సిలర్ నాల్ల సురేంద్ర, సీనియర్ న్యాయవాది కొత్తపల్లి ఆనంద్, స్వరూప్, చిట్యాల గ్రామ సర్పంచ్ తుమ్మలపల్లి శ్రీనివాసరావు, యూత్ నాయకుడు మారేపల్లి వంశీ తదితరులు పాల్గొన్నారు. ఉదయం మా ప్రియుడు వెంకటరెడ్డి గారు వారి యొక్క సారథ్యంలో మా ప్రభుత్వ
ఈతో గ్లోబల్ అనే కన్సల్టెన్సీని ప్రారంభిస్తూ అయా ఇదిగో మా అన్నయ్యలు శాసనసభ సభ్యులు ఆయన ఎమ్మెల్యే గారు ఆయన మత సాంప్రదాయ పెద్దలు ఆయన ఇక్కడికి వచ్చినటువంటి ఆత్మీయులు మేమందరము కలిసి చేస్తున్నటువంటిది మా ప్రార్థన ఈ మానస సన్నిధికి చేర్చుకోవమని ప్రార్థన చేస్తూ ఆయన ఇది ఎప్పుడు ఆయన గవర్నమెంట్ ద్వారా ప్రారంభించబడినటువంటి ఈ యొక్క కన్సల్టెన్సీ దినదిన ప్రవర్తన అవుతుంది. అనేక భావి భారత పౌరులను తీర్చిదిద్దగలిగే సామర్థ్యాలతో మా ప్రభు ఈ చోట మీ జ్ఞానమును పరిణమింపజేయమని ప్రార్థన చేస్తూ ఆయన దీన్ని ప్రారంభించినటువంటి మా ప్రియులు శాసనసభ సభ్యులు అట్లాగే దీని యొక్క మా ప్రభు వెంకటరెడ్డి గారు వారి కుటుంబమును ఇక్కడ పనిచేస్తున్న ప్రతి ఒక్కరూ అలాగే తీర్చిదిద్దబడుతూ ఉన్నటువంటి ప్రతి యువకులందరూ కూడా మా ప్రభు ఉన్నతమైన విలువలతో ఉన్నతమైన స్థానాలను అధిరోహించి మా ప్రభు వారి గృహాలకు వారి కుటుంబాలకు అలాగే మా ప్రభు ఈ యొక్క ఇన్స్టిట్యూషన్కి అలాగే ఈ పట్టణానికి నాయన దేశ విదేశాలలో ఆయన గుర్తింపు తీసుకురాగలిగే సామర్థ్యాలను మీరు అనుగ్రహించబడినట్లు మీ పరిశుద్ధాత్మను నిత్యము ఇక్కడ ప్రశ్న చేయండి. చేరవచ్చిన బిడ్డలందరి మీద మీ చేతి నుంచి దీవించమని మా ప్రభు యేసుక్రీస్తు వారి గారికి వేడుకుంటూనే ఉన్నాము. పరమదండి పట్టభద్రుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని సోషల్ మీడియా దుష్ప్రచారం కుట్రలను తిప్పికొట్టాలని రాష్ట్ర ఐటీ పరిశ్రమలు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు పార్టీ శ్రేణులకు సూచించారు. కరీంనగర్ డీసీసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశానికి మంత్రి శ్రీధర్ బాబు ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో నరేందర్ రెడ్డి విజయం కోసం కృషి చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. సోషల్ మీడియాలో బీజేపీ బీఆర్ఎస్ తో పాటు కొంతమంది నరేందర్ రెడ్డికి వ్యతిరేకంగా చేస్తున్న దుష్ప్రచారాలను ప్రభుత్వంపై ఇతర పార్టీలు చేస్తున్న కుట్రలను తిప్పికొట్టాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు మానకొండూర్, ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ, సుడా చైర్మన్ నరేందర్ రెడ్డి, రాష్ట్ర ఆయిల్ ఫెడ్ చైర్మన్ జంగారెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్తు మల్లేష్, కరీంనగర్ నియోజకవర్గ ఇన్ఛార్జి వెలిచాల రాజేంద్రరావు, అసెంబ్లీ ఇన్ఛార్జి పురమల్ల శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే ఆరేపల్లి మోహన్, ప్రణవ్ బాబులు పాల్గొన్నారు. నా పేరు ఎర్రోళ్ళ మల్లేశం, పీడిఎస్ మాజీ రాష్ట్ర అధ్యక్షుడిని. ఈరోజు నిజామాబాద్, మెదక్, ఆదిలాబాద్, కరీంనగర్ ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల కాంగ్రెస్ అభ్యర్థి ఊట్కూరు నరేందర్ రెడ్డి గారిపైన కొంతమంది విష ప్రచారం చేస్తున్నారు, దుష్ప్రచారం చేస్తున్నారు. ఎందుకోసం అంటే ఈరోజు బైలెట్ పేపర్లో ఉన్నటువంటి వ్యక్తులంతా ఒక సైడ్ అయిపోయారు, నరేందర్ రెడ్డి గారు ఒక సైడ్ అయిపోయారు. ఈరోజు వాళ్ళు ఓడిపోతున్నామనే ఒక భ్రమణ, ఓడిపోతున్నామనే భయంలో ఉండి నరేందర్ రెడ్డి గారి పైన విష ప్రచారం చేస్తున్నారు. కానీ నరేందర్ రెడ్డి గారు స్థాపించినటువంటి ఆల్ఫోర్స్ విద్యా సంస్థలలో ఎంతోమందికి ఫీజులలో రాయితీలు ఇస్తున్నారు. టాలెంట్ ఉండి కూడా చదువుకోలేని నిరుపేద విద్యార్థులకు ఉచిత విద్య కూడా అందిస్తున్నాడు. కానీ ఇవేవి వాళ్ళు పరిగణలోకి తీసుకోకుండా నరేందర్ రెడ్డి గారిని బదనాం చేయాలనే ఒకే ఒక కారణంతో ఇటువంటి విష ప్రచారం చేస్తున్నారు. ఆల్ఫోర్స్ విద్యా సంస్థలు స్థాపించడానికంటే ముందు కూడా కరీంనగర్లో ఎన్నో విద్యా సంస్థలు ఉన్నాయి, తర్వాత కూడా ఎన్నో విద్యా సంస్థలు వచ్చినాయి. కానీ అవన్నీ కాలగర్భంలో కలిసిపోయినాయి. కానీ ఇప్పటికి కూడా గత 35 సంవత్సరాల నుంచి ఆల్ఫోర్స్ విద్యా సంస్థలు ఇంత నాణ్యమైన విద్యని అందించి నడుస్తున్నాయంటే దాన్ని మనందరం ఆలోచించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఇప్పటికి కూడా ఈరోజు కూడా ఆల్ఫోర్స్ విద్యా సంస్థలలో సీటు దొరకాలంటే ఎంతో నాణ్యమైన విద్యార్థులకు మాత్రమే సీట్లు దొరుకుతున్నాయి. అంటే అందులో ఎంత మంచి విద్య, నాణ్యమైన విద్యను అందిస్తున్నారో మీరు ఒకసారి ఆలోచించాలి. మరొక విషయం ఏంటంటే నరేందర్ రెడ్డి గారు రాజకీయంలో రావడానికి పేరు కోసమో, ప్రతిష్ట కోసమో, డబ్బు కోసమో కాదు, నాణ్యమైన విద్య విద్యార్థులకు అందించడము, అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పట్టభద్రులు, నిరుద్యోగులకు కూడా సరైన న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఈరోజు రాజకీయాలకు రావడం జరిగింది. అందుకోసమే ఈ నెల 27వ తారీఖు నాడు, ఫిబ్రవరి 27వ తారీఖు నాడు జరుగుతున్నటువంటి ఎలక్షన్లలో అందరూ కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి పట్టభద్రులు అందరూ సీరియల్ నంబర్ 2లో ఉన్నటువంటి నరేందర్ రెడ్డి గారికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి 1వ నంబరు రాసి నరేందర్ రెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించవలసిందిగా కోరుతున్నాము. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్.
మున్సిపల్ చైర్మన్లకు మరియు కౌన్సిలర్లకు పదవీ కాలం ముగియడంతో సన్మానం చేసిన పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి. గచ్చిబౌలిలోని నూతన ప్రాంగణంలోకి బార్బెక్యూ నేషన్ ఆహార ప్రియులను అలరించనున్న అపూర్వ రుచుల సమాహారం. కీటోన్స్ గ్లోబల్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ ఇమిగ్రేషన్ కన్సల్టెన్సీని ప్రారంభించిన ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు. ఇది బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.